యెహోషువ గ్రంథము 8వ అధ్యాయము 1-2 వచ్చిన. యెహోషువ గ్రంథము 8వ అధ్యాయము 1-2 వచ్చిన. మరియు యెహోవా యెహోషువతో ఇట్లనెను, భయపడకుము, చెడియకుము, యుద్ధ సన్నద్ధులైన వారందరినీ తోడుకొని హాయి మీదికి పొమ్ము. చూడుము, నేను హాయి రాజును, అతని జనులను, అతని పట్టణమును, అతని దేశమును నీ చేతికి అప్పగించుచున్నాను. నీవు ఎరిపోకును, దాని రాజును ఏమి చేసినవో అదే హాయికి దాని రాజును చేసేదవు. అయితే దాని సొమ్ము పశువులను మీరు కొల్లగా దోచుకునవలను. పట్టణపు పడమటి వైపున మానుగాండ్రులు ఉంచుము. చూడండి, యెహోషువ భక్తులతో దేవుడు మాట్లాడుతున్న మాట, భయపడకుము, చెడియకుము అంటారు. యెహోషువ ఎందుకు భయపడుతున్నాడు? ఎందుకు జడిసిన వాడుగా ఉంటున్నాడు? ఎందుకు అధైర్యపడుతున్నాడు? ఎందుకు కృంగిపోతున్నాడు? ఈరోజు పైకి బేకరానికి మనుషులు ధైర్యంగా కనబడతారు, పైకి ఆకారానికి గంభీరంగా ఉంటారు, కానీ వాళ్ళలో ఏదో ఒక భయము మనుషుల్ని వెంటాడుతూ ఉంటుంది. ఏదో ఒక ఆందోళన మనుషుల్ని కృంగదీసేది ఉంటుంది. ఏదో ఒక అలసడి మనుషుల్ని ఏం చేస్తుందంటే కలవరానికి తీసుకెళ్లేది ఉంటుంది. ఇక్కడ యెహోషువ భక్తుని విషయంలో ఎందుకయ్యా భయము, ఎందుకయ్యా వణుకు అంటే, మహాపట్టణమైనటువంటి యెరికోనే జయించిన వారు ఒక చిన్న పట్టణమైనటువంటి హాయి పట్టణం మీద ఓటమి పాలైపోయారు. పాపము చిన్నదే కానీ మనసులకు నెమ్మదుండదు. మాట చిన్నదే, మనసులు గాయాలు చేసేది ఉంటుంది. అదేనండి, మాట చిన్నగా ఉన్నా కానీ ఆ మాట ఏం చేస్తుంది, అనేక వ్యక్తులను కలవరాల వైపు ఉంటుంది. నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా, నిద్ర లేకుండా ఆందోళన చేసేటువంటిదిగా ఉంటుంది. అందుకే హాయి అనబడేటువంటిది ప్రశాంతమైన జీవితం. దాన్ని హాయి అని అర్థాన్ని కనుక గూగుల్లో కానీ సెర్చ్ చేస్తే ఆ హాయి గురించి రాయబడినటువంటి ఒక సంక్షిప్తమైనటువంటి అర్థం ఏంటి తెలుసండి? సంతోషము, లేక సమాధానము, లేకుంటే ప్రశాంతమైన జీవితం, లేకుంటే ఆనందము, లేకుంటే నిందలేని జీవితం, లేకుంటే ప్రశాంత మనస్సులో గలిబిలి లేని జీవితాలు ఉంటాయి. కానీ అది రావడానికి వరకొచ్చిందా? కాబట్టి సంతోషం వరకు వచ్చిందా? సమాధానం వరకు వచ్చిందా? ఆనందం వరకు వచ్చిందా? ప్రశాంతమైన జీవితం వరకు వచ్చిందా? నేను హాయిగా ఉండాలనుకుంటా, సాధ్యమేనా? నేను ప్రశాంతంగా ఉండాలి, నన్ను ఎవరు డిస్టర్బ్ చేయకూడదు అనుకుంటా, ప్రశాంతం ఉండిందా? ఎందుకని అని అంటే, ఇదిగో ఇక్కడ హాయి అనబడేటువంటి పట్టణాల గురించి జ్ఞాపకం చేసుకుంటా ఉంటే అనేకమైన కార్యాలు. ఎందుకు మానవుడు హాయిగా ఉండలేకపోతున్నాడు? ఎందుకు మానవుడు ప్రశాంతంగా ఉండలేకపోతున్నాడు? ఎందుకంటే డబ్బు ఉంటుంది, పేరు ఉంటుంది, పనులు ఉంటుంది, అన్ని ఉంటున్నాయి, కానీ వారి జీవితంలో ఎందుకని సుఖమైన జీవితం లేదు? వారి జీవితంలో ఎందుకని ఆందోళనలో ఉంటున్నాడు? ఎందుకని ప్రశాంతత లేదు? ఎందుకని ధైర్యంగా ఉండలేకపోతున్నాడు? భయాందోళనలో ఉంటున్నాడు. పెద్ద పెద్ద కార్యాలు చేశారు కదా, పెద్ద పెద్ద సభలే చేస్తున్నారు కదా, పెద్ద పెద్దమైనటువంటి సమస్యలే చేస్తున్నారు కదా, ఎందుకంటే చిన్న సమస్యలు జయించలేకపోతున్నారు? చిన్న గలిబిలినే, శోధనే జయించలేకపోతున్నారు. కుటుంబాలు పాడైపోతున్నాయి, సంఘాలు పాడైపోతున్నాయి, స్నేహాలు పాడైపోతున్నాయి, కుటుంబాల్లో కలవరాలు వస్తా ఉన్నాయి, లేకుంటే ఎవరికి వారే ఈ విడిపోయేటువంటి సంబంధాలు కలుగుతా ఉన్నాయి. ఏంటి కారణం అంటే సమస్య చిన్నదే కానీ నెమ్మది లేకుండా చేస్తా ఉంది. మాట చిన్నదే, గాయం పెద్దదవుతూ ఉంది. ఈరోజు హాయి అనబడేటువంటి మాట చిన్నదే, పట్టణం చిన్నదే, కానీ ఆ పట్టణానికి చూసి యెహోషువ భక్తుడు యెరికోను జయించినటువంటి ఆ సంతోషం ఈ హాయి మీదకి వెళ్ళడానికి లేదట.
ఎందుకంటే ఆ పట్టణంలో ఉండేది కూడా 12,000 మంది మాత్రమే. ఆ పట్టణంలో జీవించేది కూడా బలాఢ్యులుగా ఉన్నటువంటి వారు కూడా కాదు, చిన్నవారే, యోగ్యత లేని వారే, అర్హత లేని వారే. కానీ ఎందుకని? కానీ దేవుని నిబంధన ఎప్పుడైతే మనం మేరుతామో మన కుటుంబాల్లో ప్రశాంతత ఉండదు, మన వ్యక్తిగత జీవితాల్లో ప్రశాంతత ఉండదు, మన కుటుంబాల్లో సమాధానం అనేటువంటిది కనబడదు. దుఃఖము, వేదన, నెమ్మది లేని జీవితాలు, సమాధానం లేని జీవితాలు కనబడతాయి. అందుకే ఇక్కడ హాయి పట్టణాన్ని కనుక ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఎరికో పైన జయం వచ్చింది, ఎరికో పైన విషయం వచ్చింది. అందరూ రాజుల సైతము భయాందోళనలోకి వచ్చారు. అమ్మా, ఇశ్రాయేలీయులు ఎరికోనే కూల్చివేశారు, ఈ మిగతా పట్టణాల్లో జయము అసాధ్యం కాకుండా దేవుడు సమస్తాన్ని సాధ్యం చేస్తాడు అని రాజులు సైతం భయపడ్డారు. కానీ యెహోషువ మాత్రము హాయి పట్టణం చూస్తే ఏమొస్తుందంట? భయం వస్తుంది. ఈరోజు బయట చాలా బాగా మాట్లాడతాం, ఇంట్లోకి వెళ్తే ఎవరితో మాట్లాడిన భయం ఉందా? బయట చాలా మంది కుటుంబాలను ధైర్యపరుస్తా, ఓదారుస్తా, ప్రోత్సహిస్తా, సమాధానపరుస్తా. కానీ నీ ఇంటిలో ఉన్న సమస్యకు నీవు సమాధానం చెప్పుకోగలుగుతావా? నీ ఇంటిలో ఉన్నటువంటి ఆందోళనలో నిబరపరచుకోగలుగుతావా? ఎందుకని? ఇదే యెహోషువ జీవితంలో ఉంది. సొసైటీలో వాల్యూస్ ఉన్నాయి. యెహోషువ అంటే మోషే తర్వాత నాయకత్వం వహించాడని, మోషే కన్నా గొప్ప కార్యాలు చేస్తున్నాడని, మోషే చేసే అద్భుత కార్యాల కన్నా యెహోషువ గొప్ప కార్యాలు చేస్తాడని ప్రజలందరూ గ్రహించారు. కానీ హాయిని చూస్తే భయం వచ్చింది, హాయిని చూస్తే దిగులు పడుతున్నాడు, ఏం చేయడానికి సహకరించట్లా, ఎటువైపు వెళ్ళాలో ఏం అర్థం కాని స్థితిలో యెహోషువ జీవిస్తూ ఉన్నాడు, నడుస్తూ ఉన్నాడు. ఆ సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కదా, భయపడకము, జడియకము, భయపడవద్దు, జడియవద్దు అని ఆ మాటలో రాస్తూ ఉన్నాడు కదా. హాయి మీదకి పోము. ఎందుకు హాయి మీదకి పొమ్మనంటే, ఆల్రెడీ ఒకసారి వెళ్ళారు. ఒకసారి వెళ్ళిన తర్వాత ఏమైంది అంటే అపజయం వచ్చింది. 36 మంది యోధులు చనిపోయారు. ఆ స్థితి అయిపోయిన తర్వాత ఆకాను కుటుంబం రాళ్లతో కొట్టబడి శపించబడినదిగా ఆకోరు లోయగా మార్చబడింది. ఇలాంటి పరిస్థితుల మధ్య యెహోషువ ఏం చేస్తున్నాడంటే, అయ్యో బలాఢ్యుల కుటుంబాలు అలా అయిపోయినాయి, యుద్ధవీరుల యొక్క కుటుంబాలు 36 కుటుంబాలు నాశనం అయిపోయినాయి, భర్తలు కోల్పోయారు. అయ్యా, ఆకాను యొక్క కుటుంబం శాపగ్రస్తం అయిపోయింది. అయ్యా, ఏంటి మా పరిస్థితి ఏంటి? పెద్ద పెద్ద దేశాలు జయించాడు కదా, చిన్న పట్టణమే ఏంటి అని పరిశీలన చేసుకునేటువంటి సందర్భం. ఈరోజు ప్రపంచంలో దేవుడి వల్ల దేవుని ఆజ్ఞ ఎప్పుడైతే మనం వెళ్తామో మన కుటుంబంలో కూడా, మన వ్యక్తిగత జీవితంలో కూడా ప్రశాంతత ఉండదు. నువ్వు అనుకోవచ్చు నేను బాగున్నానని, మన అంతరంగాలు తెలుసు మనం ఎలా ఉన్నామో, మన హృదయాంతరంగాలు తెలుసు మనం ఎలా ఉన్నామో. పైకి నువ్వు ఎంత నవ్వుతున్నా కానీ లోపల నీలో ఒక భయం ఏంటో తెలుసు నీకు. బయటికి ఎంతగా మాట్లాడుతున్నా కానీ నీలో ఒక వేదన ఉంటుంది. పైకి ఎంతగా గళంగా నువ్వు దేవుని మహిమపరుస్తున్నా కానీ నీ అంతరంగంలో నీ దోషాలను బయట చేస్తూ ఉంటే, లేకపోతే నువ్వు ప్రార్థన చేస్తున్నా, నువ్వు ఎదుటి వారితో మాట్లాడుతున్నా, నీ స్నేహితులతో మాట్లాడుతున్నా, నీ ఇంటి వారితో మాట్లాడుతున్నా, నీలో ఉన్నటువంటి ఆ స్థితులన్నీ కూడా నేను ఏం చేస్తుంటే కలవరాలు రేపుతూ ఉంటాయి. పరిశీలన చేసేవారు దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏ పరిస్థితి పొద్దున్న లెగితే బజార్లోకి వెళ్తాడు, పొద్దున్న లెగితే వీధుల్లోకి వెళ్తాడు, ఏమా బాగున్నావా బాగున్నావా ఏం సంగతి అంటాడు. కానీ నేను హాయి పట్టణాన్ని జయించలేకపోయాను బాధ. నేను హాయి మీదకి వెళ్తే అయ్యా యుద్ధవీరులు, బలాఢ్యులు, యోధులు 36 మంది చచ్చిపోయారు కదా, అయ్యా ఆకాను కుటుంబం శాపగ్రస్తమైపోయింది కదా అని లోపల ఏడుచుకున్నాడు. లేదా బాధ నీకు?
లేదా నా తోటివారు నాతో ఉండాల్సిన వాడు ఇప్పుడు పలకట్లేదే, నా కుటుంబం ఎందుకు ఇలా అయిపోయిందో, నేను చేసే ప్రయత్నాలు ఎందుకు ఎదురవుతున్నాయో, ఏం చేసినా కానీ అన్ని నష్టాలే వస్తున్నాయే, నేను మన అనుకుని వెళ్తే నాకు నిందలే వస్తున్నాయే, చూద్దామని వెళ్తే కలిసి పంపిస్తున్నారే, ఏంటి నా జీవితం? అది యెహోషువ పరిస్థితి కూడా అదే. యెహోషువ కృంగిపోతున్నాడండి. యెహోషువ బలహీనుడైపోతా ఉన్నాడు. చూడండి, ఆ ముందు వచనాల్లో 7వ వచనం, ఆ 7వ అధ్యాయం ఆ భాగాల్లోకి వెళ్తే ఆ హాయిని ఎందుకు ఓడిపోయారో కారణాలు చెప్పాడు. అదంతా మనకు తెలిసిన సందర్భమే. ఆకాను చేసినటువంటి దోషం వల్ల, ఆకాను ఏదైతే చెప్పించబడిన దాన్ని తెచ్చుకొని దాచుకున్నాడో దానివల్ల హాయిలో నష్టం వచ్చింది. ఎందుకంటే యెహోషువతో చెప్పిన మాట ఏంటంటే, యెరికోలో ఏది కూడా మీరు ముట్టవద్దు, యెరికోలో ఏది కూడా మీరు తీసుకోవద్దు, యెరికోలో ప్రతిదీ శాపగ్రస్తమైనది, దానిని మందిరపు ధనాగారంలోనికి తీసుకురండి అని రాయబడుతుంది. యెరికోలో ఉన్న బంగారం కానీ, యెరికోలో ఉన్న డబ్బు కానీ, వెండి కానీ, వస్త్రాలు కానీ అవన్నీ ఎక్కడ తీసుకురావాలంట? దేవుని మందిర నిధిలోనికి తీసుకురావాలి. చూసుకోండి. తర్వాత యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 19-20 వచనాల్లో రాయబడుతుంది. తర్వాత చూడండి, అక్కడ రాయబడినది దాన్ని శపింతమైనది, దాన్ని ముట్టొద్దన్నాడు దేవుడు. కానీ ఆకాను ఏం చేశాడు? మన కళ్ళు అనుకుంటాయా, మన నోరు అనుకుంటుందా, మాట్లాడొద్దని మాట్లాడతాం, చూడొద్దని చూద్దాం, వెళ్ళొద్దని వెళ్తాం, మనం కావాలదో మనం చెయ్యాలదో మనం చూపాలదో. సమస్య ఎందుకు వచ్చిందయ్యా అంటే, నేను అక్కడికి వెళ్ళి అని అన్నారు. ఎందుకు ఇల్లు వరకున్నాను అంటే కోరుకున్నా ఏమన్నది అంటారా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా అసలు నేనేం అనలేదయ్యా. ఏమన్నది ఎందుకంటే, ఆకాను హాయిపట్నం చిన్న పట్టణమే, వాటి మీదకి వచ్చింది. ఏమంటే ఒక్కడు చేసిన దోషానికి ఎంతమందికి అపజయం వచ్చింది? ఎంతమంది నష్టపోయారు? ఎన్ని ప్రాణాలు పోయినాయి? ఎంతమంది ఏడుస్తున్నారు? ఎన్ని కుటుంబాలు అస్తగస్తమైన కుటుంబాలుగా మార్చబడ్డాయి? ఒక్క మాటే, ఒక్క పనే, వద్దు అన్నదాన్ని చేయటమే. ఈరోజు అందుకే చెప్పేది, కొన్నిసార్లు డిస్టిక్లో కూడా, కొన్నిసార్లు సంఘంలో కూడా అదుపు చేసుకోండి అని చెబితే మాస్టర్ గారు అంతే చెబుతాడులే, మన ఈపులు పంపుతున్నా కానీ మన బుద్ధులు మార్పులా, మన మీదకి ఎన్నో వస్తున్నా కానీ మన పరిస్థితులు మార్చుకోవట్లా. ఏంటయ్యా అంటే పరిస్థితులు తారుమారైపోతున్నాయి, పరిస్థితులు తారుమారైపోతున్నాయి. అందుకే ఇక్కడ కనుక కొన్ని విషయాలు కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే, హాయి అనబడేటువంటిది ఎలాంటిదంటే ప్రశాంతమైనదే. హాయి అనబడేది ఎలాంటిదంటే అది నెమ్మదినిచ్చేది. కానీ రోజు మన జీవితాల్లో ప్రశాంతత లేదు. మన జీవితాల్లో ఆ నెమ్మది లేని జీవితాలు కుటుంబాలుగా మన కుటుంబాలు కనబడతా ఉన్నాయి. వాటిని పాలైపోతా ఉన్నారు, వాటిని పాలైపోతా ఉన్నారు. కాబట్టి ప్రభువు ప్రియమైన దేవుని వల్ల ప్రతి వారం కూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి తెలుసా? నేను ఏదైనా చేయగలనని మనం వెనవేయవచ్చు, నేను ఏదైనా మాట్లాడగలను అని జ్ఞానవంతులుగా మనం మాట్లాడవచ్చు. కానీ దేవునికి వ్యతిరేకమైనది ఏదైతే మనలో ఉందో అది ఉన్నంత కాలం ఏది చేసినా కానీ మనకు నష్టమే, ఏది చేసినా కానీ మనకు శ్రమే, ఏది చేసినా కానీ మనకు వ్యతిరేకతే. గుర్తుపెట్టుకోండి, ఒకవేళ నీకు ఇప్పుడు బాగుందేమో తర్వాత దాని ప్రతిఫలాన్ని అనుభవిస్తావు. ఇప్పుడు నీకు ఇష్టంగా ఉందేమో రేపటి దినాన కన్నీరు కాచేటువంటి స్థితి వస్తుంది. ఆకారం తెచ్చుకున్నప్పుడు బాగుంది, భార్య సంతోషించింది, కుమారుడు సంతోషించుంటారు. కానీ వాళ్ళందరినీ ఊరేగించుకుంటా, వాళ్ళందరినీ గాడిలెక్కించుకొని వారి పశువులు వారి మందరినీ కూడా లోయలోనికి తీసుకుని వెళ్ళి రాళ్లతో కొడుతుంటే, నేను పొరపాటు చేశానయ్యా అన్నా కానీ క్షమించరా? తప్పు చేశానయ్యా ఇక నేను చెయ్యను అని ప్రాధాన్యపడ్డా కానీ క్షమించరా? అలాంటి పరిస్థితి వస్తుంది, అలాంటి పరిస్థితులు వస్తాయి. ఎందుకనంటే మన వచ్చే జీవితాలు ఎలాంటివి అంటే మన ఇష్టానుసారమైన జీవితాలుగా మనం నడుస్తూ ఉన్నాం. మనకు నచ్చిన జీవితాన్ని బట్టి మనం నడిచేవారుగా ఉంటా ఉన్నాం. నీకు నచ్చింది కాదు, ఒక కుటుంబము, ఒక సంఘము, ఒక విలువ, ఒక గౌరవం, ఒక క్రమం అనేది ఉంటుంది.
క్రమాన్ని తప్పి కనుక మనం నడిస్తే, అందుకే అక్రమము చేయవాళ్ళరా నాతో ఉండండి అన్నాడా? ఏమన్నాడు? నాతో నుండి అందరిని అన్నాడా? చేసేవాళ్ళని అన్నాడా? మరి ఇప్పుడు మన జీవితాలలో మరి అక్రమం చేసే వారిగా ఉన్నామా, క్రమంగా ఉండేవారు ఉన్నామా? ఎలా ఉన్నా? మందిరంలో కానీ, వ్యక్తిగత జీవితంలో కానీ, సంఘంలో కానీ, కుటుంబాల్లో కానీ మనం ఎలా ఉంటున్నాం? ఎలా ఉంటున్నాం? క్రమంగా ఉంటున్నామా, అక్రమంగా ఉన్నామా? చూడండి, అందుకే అంటాడు కదా, హాయి మీదకి పో అని చెప్పి అంటున్నాడు. ఇప్పుడు మేము మన సంఘంలో నుండి కొంతమందిని, అమ్మా పలానా ఊరు వెళ్ళి ప్రార్థన చేసి రండి అని చెప్పి ఎంతమంది పోతారు? కొన్ని గృహాలు దర్శించరండి అని చెప్పండి ఎంతమంది పోతారు? ఎన్ని భయాలు అవుతాయి, ఎన్ని ఆందోళనలు అవుతాయి. వాళ్ళు ఉన్నారుగా, వాళ్ళు పోవచ్చుగా, అది ఎన్ని కారణాలు, ఎన్ని ప్రశ్నలు వస్తాయి కదా. అందుకే ఇక్కడ కూడా మన జీవితాల్లో దేవుని మాటను మనం తృణీకరించినప్పుడు, దేవుని మాటను కాదన్నప్పుడు మన జీవితాల్లో అనేక అనర్థాలకు మనమే దారి తీసుకుంటున్నాం. ఇక్కడ హాయి మీదకి వెళ్ళి దాన్ని జయించడానికి పంపిస్తే వాటమి పాలయ్యొచ్చారు. ఏంటయ్యా కారణం అంటే, ఎరుకోలో శపితమైన దాన్ని తెచ్చుకున్నారు కాబట్టి ఒక్కడు చేసిన దోషానికి ఇశ్రాయేలీయులందరి మీదకి ఆ పనిష్మెంట్ వచ్చింది. ఈరోజు నీవు యేసుక్రీస్తును సొంత రక్షణగా అంగీకరించిన ఈ జీవితంలో నువ్వు చేసిన ఆ అసభ్యమైనటువంటి జీవితాలే, లేకపోతే నువ్వు చేసిన పొరపాటే నీ కుటుంబాన్ని నెమ్మది లేకుండా చేస్తుందేమో, నీ కుటుంబాల్లో ఐక్యత లేకుండా చేస్తుందేమో, నీ కుటుంబంలో సమాధానం లేకుండా చేస్తుందేమో. అది నీ మాట కావచ్చు, నీ పని కావచ్చు, నీ క్రియ కావచ్చు, పొరుగు వారిని దోచుకున్నది కావచ్చు, అక్రమం కావచ్చు, అన్యాయం కావచ్చు, మోసపూరితమైన కావచ్చు, మరి ఏదైనా కానీ నీ కుటుంబాన్ని అలా చేస్తుంటే ఆ విషయంలో నీ ప్రభు దగ్గర పరిశీలన చేసుకోవాలి. ప్రభా, ఇది నాలో ఉందయ్యా, ఇది నాలో తీసివేయ్యా, నేను విడవలేకపోతున్నాను, నేను దాన్ని విడిచిపెట్టలేకపోతున్నాను, దాన్ని నాలో తీసివేయని ప్రభు దగ్గర నువ్వు అనగలిగినప్పుడు నిజమైన సంతోషం, ఆనందాలు పొందుతావు. హల్లెలూయా. ఎందుకంటే వయసులో ఉన్నప్పుడు దేవుడి గురించినటువంటి ప్రయాస భారం రాదండి. దేవుడి గురించి ప్రయాస భారం రాదు. అన్ని అవయవాలు బాగున్నాయి అనుకో, నాకేంటి, ఏ పనికి వెళ్ళినా కానీ సంపాదించుకోగలను, ఏ పనైనా చేయగలను అనేటువంటి ఒక కేర్లెస్ కనబడుతుంది, లెక్కలేనితనం కనబడుతుంది. లేకపోతే ఎవరైనా తక్కువగా ఉంటే వాళ్ళని ఇన్సల్ట్ చేసి నేనే గొప్ప అనేటువంటి ఒక గర్వం, అహంకారం మనలో వస్తుంది. అలాంటి పరిస్థితులు కుటుంబాల్లో కనబడతాయి. ఒక స్త్రీ విషయంలో సాక్ష్యం విన్నా. ఆమె చాలా చదువుకుంది, ఉన్నతమైన ఉద్యోగాన్ని గణిస్తూ ఉంది. తండ్రి ఒక కమ్యూనిస్టు నాయకుడిగా ఉండి, తల్లి ఒక క్రైస్తవురాలుగా ఉంటే తల్లిని ఇంటిలో నుండి వెళ్ళేసాడు. నేను కమ్యూనిస్టులో ఉన్నాను, దేవుడు ఎవరో నేను ఎదురు వారిగా ఉన్నాను, నాకు దేవుడి గురించినటువంటి ఆసక్తి లేదు, నేను కావాలో దేవుడు కావాలంటే దేవుడే కావాలని భర్తని దూరం ఉంది. ఆయనకి ముగ్గురు కుమార్తెల్లో ఒక కుమార్తె చాలా గర్వంగా ఉండేది, అసలు ఎవరు లెక్క చేసేది కాదు, చాలా అతిశయంగా ఉండేది. డబ్బు ఉందనే గర్వం, ఉద్యోగం ఉందనే గర్వం, అందంగా ఉందనే గర్వం. అసలు తోటి కుటుంబీకులు వచ్చినా కానీ నువ్వెంత అన్నట్టుగా జీవించేటువంటి జీవితం. దైవశాఖలు వచ్చి, అమ్మా యవనంలో ఉన్న మందిరానికి రా, యవనంలో ఉన్న మందిరానికి రా, పరిచర్యలో ఉండు, కుటుంబం మీ తల్లిగారు ప్రార్థన ఎంతో బలమైంది అని అంటే, మా అమ్మగారు నేను అడుక్కోవాలా, మా అమ్మగారు నేను ఎడుగుతో కూర్చోవాలా, మా అమ్మగారు నేను ఎదవలాలుగా ఉండాలా, మా అమ్మగారు నేను కలచర్లు కట్టుకోవాలా అని ఎంతో హీనంగా దైవజనుడు కూడా మాట్లాడింది. అంటే ఒక పర్యాయము ప్రోగ్రాంకి వెళ్ళి తిరిగి వస్తా ఉంటే వచ్చే దారిలో స్కూటీని కారు కొట్టేసింది.
కొట్టిన కొడకంతో ఇక్కడ ఫ్రాక్చర్ అయింది. ఈ నరాలన్నీ చచ్చిపడిపోయినాయి. ఈ నరాలతో పాటు బోన్లో ఉన్న నరాలన్నీ అయిపోయి మనిషి నిలబడలేకపోతుంది, కూర్చొని ఉంటుంది. మనకు అన్నీ ఉన్నప్పుడు దేవుడు గుర్తురాడు. ఎప్పుడు గుర్తుంటాడు? మంచం మీద ఉన్న తర్వాత నేను తప్పు చేశాను అని పశ్చాత్తాపడితే, అదే ఏ సేవకునైతే దూషించారో, ఏ సేవకునైతే ఇన్సల్ట్ చేసిందో అదే సేవకుని మళ్ళా పిలిపించి, అయ్యా నేను మందిరంలో పనిచేస్తాను, ఏ రోజు ఇవ్వండి అన్ని పోయిన తర్వాత మందిరంలో ఏం పని చేస్తాయి? అప్పుడు ఆమె చదవచ్చు కాబట్టి, రాయటవచ్చు కాబట్టి ఉత్తరాలు రాయటం పెట్టి ఆమె ఏం చేశారంటే ఒక వీల్ చైర్లో పెట్టి వచ్చిన వాళ్ళందరికీ కూడా సంఘములో ఉన్న ప్రతి కుటుంబం పేరు రాసిచ్చారు. ప్రతి కుటుంబం కొరకు కూర్చొని ప్రార్థన చేయి, అంతకుమించి నువ్వు చేసేది ఏమి లేదని చెప్పని ప్రతి కుటుంబంలో ఉన్న వ్యక్తుల పేర్లు అన్ని ఇచ్చి, ప్రతి దైవజనుడి పేరు ఇచ్చి ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేయి. అంతకు మించినటువంటి అవకాశం నీకు లేక, ఎందుకంటే నువ్వు బయటికి వెళ్ళాలంటే నీకే నలుగురు కావాలి, నువ్వేదైనా పని చేయాలంటే నీకే నలుగురు ఎదురు పని చేయాలి. కాబట్టి నువ్వు ఈ పని చేస్తే బాగుంటుంది అని చెప్పని ఒక సలహా ఇచ్చింది. సో ఈరోజు అన్ని ఉన్న తర్వాత అన్ని ఉన్నమ్మ ఏం చేస్తుందా? అన్ని ఉంటారు. ఏమి లేదమ్మా, మనం ఎగిరి పడుతున్నావా అని పడుతున్నావా? ఏం చేస్తున్నావా అండి? రాయుడి మాటలో హాయి దగ్గరికి వెళ్ళమంటున్నాడు. ఎందుకు హాయి దగ్గరికి వెళ్ళాలి అంటే వారు భయంతో ఉన్నారు. యెహోషువ భయపడతా ఉన్నాడు, యెహోషువ దిగులు పడతా ఉన్నాడు. అయ్యో ఆ పట్టణాన్ని దగ్గరికి వెళ్ళి నష్టపోయాం, శ్రమ అనుభవించాం, నిందలు అనుభవించాం, ఓటమి పాలయ్యాం, మేము జయించలేము అని ఒక నిరాశలో ఉన్నారు. ఈరోజు నీకు వస్తున్న శ్రమ చూసి కూడా నాకే ఎందుకు వచ్చింది, ఈ శ్రమకు పరిష్కారం ఏంటి అని పరిష్కారం వెతుకుతున్నావా? కృంగిపోతున్నావా? సమస్యను జయించడానికి చూస్తున్నావా? నాకే ఎందుకు ఇలా వచ్చిందని కృంగిపోయి లోపల ఏడ్చుకుంటూ మనస్తాపంతో వేదన పడుతున్నావా? వేదన పడే నీతోనే దేవుడి వాక్యం సెలవిస్తా ఉంది. నువ్వు ధైర్యంగా ఉండు, దిగులు పడకు, జడియకు అంటా ఉన్నాడు. ఒక మాట చూద్దాం. ఇర్మియా గ్రంథంలో కూడా అదే మాట రాయబడుతుంది. ఇర్మియా గ్రంథం 46వ అధ్యాయం 27వ వచనంలో, ఇర్మియా గ్రంథము 46వ అధ్యాయము 27వ వచనం, ఇర్మియా గ్రంథము 46వ అధ్యాయము 27వ వచనాన్ని కనుక ఒకసారి చూస్తే అక్కడ మరొక మాట రాయబడుతూ ఉంటుంది. ఇర్మియా గ్రంథము 46వ అధ్యాయము 27వ వచనం, నా సేవకుడైన యాకోబు భయపడకుము, ఇశ్రాయేలు చెయ్యకుము, దూరములో నుండి నిన్ను రక్షించుచున్నాను, వారున్న చెరలో నుండి నీ సంతతి వారిని రక్షించుచున్నాను. ఎవరి భయమును లేకుండా యాకోబు తిరిగి వచ్చును, అతడు నిమ్మలించి ఏం చేస్తాడా? నెమ్మది నుండును. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి నెమ్మది నుండును అంటున్నాడు. ఎందుకంటే దూరం నుండి దేవుడు అంట మనల్ని చూస్తానే ఉన్నాడంట. దూరం నుండి మన కన్నీరు చూస్తా ఉన్నాడంట. దూరం నుండి మన మీద వస్తున్న నిందలు చూస్తున్నాడంట. దూరం నుండి మనం ఓడిపోయిన స్థితిని చూస్తున్నాడంట. కానీ ఈరోజు మన స్థితిగతులను బట్టి మనం పరిశీలన చేసుకోవాలి, మనం ఎలా ఉన్నాము. అందుకే దేవుడు అంటాడు కదా, హాయి వద్దకు, హాయి మీదకి పో. కానీ యెహోషువ అంటే కృంగిపోయాడు. అయ్యో హాయి మీదకి వెళ్తే నాకు నష్టం వచ్చిందయ్యా, హాయి మీదకి వెళ్తే నాకు అపజయం వచ్చిందయ్యా. చూడండి రెండో మాట దానిలో కనబడుతుంది. యెహోషువ గ్రంథం 8వ అధ్యాయము మొదటి వచనంలో కనుక అక్కడ చూడుము అని ఉంటుంది. ఏముంటుంది? చూడుము. ఏం చూడాలి? కూలిపోయిన కుటుంబాలు
కుటుంబాలను చూడాలా, కూలిపోయినటువంటి ఆకాను జీవితాన్ని చూడాలా, కూలిపోయిన ఆ యొక్క బలార్జుల యొక్క కుటుంబాలను చూడాలా, వాటిని పాలైపోయిన హాయి వైపు చూడాలంటే జయమిస్తున్న దేవుని వైపు, అపజయాలు జయంగా మార్చిన దేవుని వైపు చూడు. అందుకే అపోస్తలుడైన పౌలు కూడా మాట్లాడుతున్నాడు కదా, యేసు వైపు చూచు. ఎవరి వైపు చూడాలంట? యేసు వైపు. రోజు మనుషుల వైపు చూస్తున్నాం, అధికారం వైపు చూస్తున్నాం, డబ్బు వైపు చూస్తున్నావేమో, పలుకుబడి వైపు చూస్తున్నావేమో, బలం వైపు చూస్తున్నావేమో, నీ పక్కన మాట్లాడే వాళ్ళ వైపు చూస్తున్నావేమో. అది శాశ్వతంగా ఉండదు. కానీ యేసుక్రీస్తు వైపు చూస్తే, యేసుక్రీస్తు వైపు చూస్తే, ఈరోజు లేక లోకంలో చూస్తున్నావేమో, వాళ్ళు చూడు ఎలా ఉన్నారు, వీళ్ళు చూడు ఎలా ఉన్నారని ఒక ఆత్మీయుడిగా నువ్వు ఎవరి వైపు, నేను ఎవరి వైపు చూడాలంటే మన కొరకు ప్రాణం పెట్టినట్టు యేసు వైపు చూడాలి. అందుకే కొరింథీ సంఘానికి పౌలు గారు రాస్తూ అంటాడు కదా, 2వ కొరింథీ పత్రికలో 5వ అధ్యాయము 5 వచనంలో మాట రాయబడుతుంది. 5 నుండి 7 వచనాలు చూస్తే అక్కడ రాయబడుతుంది, వెలిచూపు చూస్తారంట కొంతమంది. చూడక్కడ వెలుచూపు కాక విశ్వాసము కొరకై మనం చూడాలంట. మన చూపు ఎలా ఉండాలంట? మరి ఎలా చూస్తున్నామంట? విశ్వాసంతో చూస్తున్నాం. ఏమండి, కొత్తదో రాదో, అయిద్దో లేదో, ఏమో వెళ్తున్నాం, జరిగిద్దో లేదో అని అంటున్నావా? వెలుచూపు చూస్తున్నాం. వెలుచూపు అంటే బయట చూపులు. ఏమంటే మందిరంలోనే కూర్చుంటా, మన చూపులు ఎట్టుంటాయి? మందిరంలోనే ఉంటా, కానీ మన ఆలోచన ఏడుంటుంది? లోపల చూపా, బయట చూపా? ఏమంటే నేల చూపా, మంచి చూపా? ఏ చూపు ఉంది? అవును, ఇక్కడ అన్నాడు కదా, చూడు. ఎందుకంటే ఒకవేళ నువ్వు కృంగిపోయి ఉన్నావు కదా, ఇప్పుడు వెళ్ళు, నీకు జయం వస్తుంది అంటే దాని వైపు చూడమంటున్నాడు. నువ్వు పోరాడుతున్నది శరీరంతో కాదు, అంధకార సంబంధము దురాత్మల సమూహంతో పోరాడుతున్నావు కాబట్టి నీ పోరాటం మనుషులతో కాదు. కానీ ఈరోజు మన పోరాటం దేంతో? మనుషులతోనే. మరి విశ్వాసం ఎక్కడ ఉంది? విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించేవాడైనా దేని వైపు? ఇప్పుడు మన చూపు ఎవరి వైపు? హల్లెలూయా. ఇద్దరు వేడు ఒకసారి నేను స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. ముగియ్యా. ఇంకేంటి 12:30 పావుల 1 గంట అయిపోయిందని చూస్తున్నారు తల్లులు. కాబట్టి మన చూపు మార్చబడకపోతే మన కుటుంబాలు కట్టబడవు. హాయి అనేటువంటి ప్రశాంతమైనటువంటి జీవితంలోనికి వెళ్తావా? వెళ్ళలేవు. లోకాన్ని చూసుకుంటే దేవుళ్ళో ఉంటావా? కాబట్టి పాపాన్ని చూపుకుంటా దేవుళ్ళో నిలబడతావా? కాబట్టి నీకు నచ్చిన జీవితాన్ని జీవించుకుంటా నా మాట వినాలంటే వినిద్దా? నీ ఇష్టానుసారంగా జీవిస్తా ఉండి నీకు కోరుకున్న కోరిక నెరవేర్చుకుంటా ఉంటే నా ఇంట్లో నా పిల్లలు నా మాటే వినాలంటే జరిగిద్దా? చెప్పండి. అప్పుడు మా అనే మాట ఏంటి? మా ఆవిడ నా మాట ఇట్లా, మా పిల్లలు నా మాట ఇట్లా, మా ఊరు నా మాట ఇట్లా అని మనం అంటాం కదా. ఎందుకు వింటలేదు కూడా అర్థం చేసుకోవాలిగా. అందుకే ఇక్కడ రాయబడినటువంటి మాట కాదు చూడగలిగితే నీ చూపు ఎవరి వైపు ఉంది? దేని చూస్తున్నా? కొంతమంది వెండి బంగారాల వైపు చూస్తారంట, కొంతమంది పేరు వైపు చూస్తారంట, కొంతమంది మేడల నిద్ర వైపు చూస్తారంట, కొంతమంది అన్నం వైపు చూస్తారంట, కొంతమంది డిగ్రీల వైపు చూస్తారంట, కొంతమంది ధనం వైపు చూస్తారంట. కానీ ఏంటంటే కదా, వెలుచూపు. కొంతమంది అధికారం వైపు చూస్తారు, కొంతమంది పదవుల వైపు చూస్తారు, కొంతమంది సింహాసనం వైపు చూస్తారు, కొంతమంది నచ్చిన జీవితం కొరకు చూస్తారు. ఇక్కడ అంటారు కదా, అయ్యో వెలుచూపులో కాదు విశ్వాసము కొరకు చూసేవారుగా ఉండాలి. ప్రభువుకు సమీపస్తులుగా ఉన్నామా లేదా చూసుకునేవారుగా ఉండాలి. అందుకే చూడు, హాయి వైపు చూడు, హాయి మీద వల్ల జయం వస్తుంది చూడని యెహోషువను బలపరుస్తున్నాడు దేవుడు. ఈరోజు నీ జీవితంలో కూడా నీ
చూపులు ఎటు ఉన్నాయో జాగ్రత్త. నీ ఆలోచన విధానం ఎక్కడుందో, నీ తలంపులు ఎలా ఉన్నాయో, ఎక్కడ కృంగిపోయిన జీవితం ఉందేమో, ఎక్కడ బలహీనపడిన జీవితం ఉందేమో. ఇంకో మాట చెప్పమంటారా? లోతు ఎటువైపు చూశాడు? లోతు ఎటువైపు చూశాడు అమ్మా? ఎటు చూడలేదా? అక్కడ వినపడింది, అక్కడ మాట్లాడే మాట వినపడదు, కత్తి మాట్లాడి వినపడింది. అబ్రహాముకి లోతుకి వాదనలు వచ్చిన తర్వాత వారిద్దరు పనివారికి లోతు పనివారికి అబ్రహాము పనివారికి గొడవలు వచ్చినాయా? లోతుకి అబ్రహాముకి వచ్చిందా? వారు విడిపోవడానికి పనివారు కారణమా? అబ్రహాము లోతు కారణమా? ఏమండి, ఎవరు కారణం? మరి పనివారు నువ్వు సరిగా ఉండరా అని చెప్పుకునేది పనివారికి చెప్పాలి. యజమానులు చెప్పుకున్నారా? చెప్పుకోక ఏం చేశారు? అయ్యా నీకు నాకు గొడవ ఎందుకు, ఇదిగో నీకు నచ్చిన స్థలానికి వెళ్ళాలి, నీకు నచ్చిన స్థలానికి వెళ్ళాలంటే లోతు ఏం కోరుకున్నాడు? సొదొమ గొమొర్రా ఎలా ఉంది? ఏమంటే ఎలా ఉంది? సొదొమ గొమొర్రా లోతు చూసినప్పుడు దేవుని తోట వలె ఉంది, పచ్చగా ఉంది, నీళ్లు ప్రవహించేదిగా ఉంది. కానీ అబ్రహాము ఉన్న స్థలము దీవించబడినట్లుగా లోతు ఉన్న స్థలము దీవించబడలేదు. ఎందుకో తెలుసండి? అబ్రహాము దేవుని వాగ్దానంతో వచ్చాడు, అబ్రహాము దేవుని ప్రణాళికతో వచ్చాడు. లోతు ఆకర్షణలో వెళ్ళాడు, లోతు శ్రమ వచ్చిందని వెళ్ళాడు, లోతు నిందొచ్చిందని వెళ్ళాడు, లోతు ఆస్తి పెరిగిందని వెళ్ళాడు, లోతు గర్వంతో వెళ్ళాడు బయటికి. ఈరోజు ఈ వార్తలు వింటున్న జీవితంలో నీ చూపులు ఎటువైపు ఉన్నాయి? నీ బ్రతుకు యొక్క నిర్దేశ ఎవరి మీద ఉంది? మనం గమనించాల్సింది. చివరికి లోతు ఏమైపోయాడు తెలుసా? ప్రజలే లోతు మీద పరిపాలన చేసేటువంటి స్థితిలోకి వచ్చాడు. తన కుటుంబాన్ని తాను కట్టుకోలేని వాడిగా తీర్చబడ్డాడు. చివరికి సొంత భార్య కూడా లెక్క చేయనటువంటి జీవితంలోనికి లోతు వచ్చాడు. అందుకే చివరికి 10 మంది నీతిమంతులు ఉంటారా, 5 నీతిమంతులు ఉన్నారా అని పట్టణాన్ని కాపాడుతున్నాడంటే తన కుటుంబాన్ని కూడా దేవునిలో పెంచలేని జీవితంలోనికి ఏమొచ్చిందో తెలుసండి? అక్కడ లోతు సొదొమకి వెళ్ళగానే ఆయనకు ఒక కుర్చీ వేసారు, ఒక సింహాసనం ఇచ్చారు. కుర్చీ సింహాసనం ఇచ్చేయా వచ్చిన వాళ్ళందరికీ నువ్వే న్యాయాధిపతి, తీర్పు తీర్చాను. అబ్బా ఇంకేముంది, అబ్రహాం దగ్గర నేను అన్నాడు అన్నా నాకు పెత్తనం లేదు పని చేయడానికి, ఇక్కడ చూసుకొని నా ప్రతాపం మీద చూపిస్తానన్నాడు. కుటుంబంలో భార్య ఎలా ఉందో తెలియట్లా, కుటుంబంలో పిల్లలు ఏమైపోతున్నారో తెలియట్లా. అయ్యా వాళ్ళు కన్యత్వం ఉందా, పవిత్రంగా ఉన్నారా, పరిశుద్ధంగా ఉన్నారా, దేవుడి పై ఉందా లేదా, అదేం చోట్ల వచ్చిన దగ్గర నుండి రచ్చబండ దగ్గర కూర్చుంటున్నాడు, రచ్చబండలో పంచాయతీ ఏమీ సరిపోతుంది. ఎడు చూస్తున్నాడు ఆయన? దేవుని వైపు చూసాడా? దేవుని మీద ఆధారపడ్డా? దేవుని యొక్క సంరక్షణలో జీవించాడా? జీవించలేదు. కాబట్టి ఆ సొదొమ గొమొర్రా పట్టణం ఏమైపోయిందట? పాపముతో కాల్చివేయబడింది. అందుకే అబ్రహాము విజ్ఞాపన చేస్తా ఉన్నాడు, అయ్యా పట్టణంలో 10 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని కాపాడతావా? ఈరోజు నీ జీవితంలో నీవున్న స్థలము కాపాడబడే స్థలమేనా? నీ ఉన్న గృహము నిన్ను బట్టి నీ కుటుంబం కాపాడబడుతుందా దేవుని రక్షణలో? ఏమంటే సంపాదించిన తృప్తి లేదు, సంపాదించి నీకు నెమ్మది లేదు, సంపాదించి క్షేమం లేదు, మంచి ఉంది మంచి ఇంట్లో సంతోషం లేదు, లేకపోతే పేరుంది పేరుకు తగిన జీవితం లేదు. మరి ఏంటి మన జీవితానికి ఒక సొల్యూషన్ ఏంటి? యేసుక్రీస్తుని నమ్మానన్నావు, నమ్మిన ఆయన కూడా నువ్వు మళ్ళా నవ్వులు పోలు చేస్తా ఉన్నావు కదా, మరి నీ లైఫ్ ఎట్టు టర్నింగ్ అవ్వాలి? ఎవరి వైపు చూస్తున్నావు? అందుకే హాయి మీదకి పొమ్ము అంటాడు. రెండోది ఏమంటాడు? చూడు ఎవరి వైపు చూస్తున్నావు, ఎవరి మీద ఆధారపడేటువంటి స్థితిలో మనం ఉంటాం.
అందుకే మనం మాట్లాడబడుతుంది యెషయా గ్రంథంలో 49వ అధ్యాయము 16వ వచనంలో రాయబడతా ఉంటుంది. అది వాగ్దానంతో చెప్తా ఉంటాం ప్రతి మాట. నా అరచేతిలో నిన్ను నేను చెక్కి ఉన్నాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎక్కడ చెక్కాడట? కాబట్టి మనుషులు చెక్కిందైతే పోతే, కాబట్టి పచ్చబొట్టు కొట్టించుకుంటారు కదా, స్టాచ్యూలు వేపిస్తారు కదా, అది ఉండిద్దా? పర్మనెంట్ గా ఉండిద్దా? పచ్చబొట్టు కొట్టిస్తే ఉండిద్దా? పోయిందా? ఈ మధ్య ప్రేమ ఎక్కువైతే ఏడు కూడా ఎగుతున్నారు. ఇక ఈ కొండ స్థలాల్లో కూడా ఎగుతున్నారులే. దేవునికి మహిమ కలుగును గాక. అది నచ్చకపోతే అది శాశ్వతం ఉండిద్దా? ఉండిద్దా? ఏ కొండ స్థలాల్లో ఎక్కడ పడితే అక్కడ బాడీ మీద ఎగుతున్నారు. చదువులు ఎగుతున్నారు, కుర్రోళ్ళు ఎగుతున్నారు, పెద్దలు ఎగుతున్నారు. వయసుతో నిమిత్తం లేదు. కానీ దేవుడు మనల్ని ఎక్కడ చెప్పుకున్నాడంట? నువ్వు ఏది చేస్తున్నా కానీ చేయాలని చూసుకుంటావు లేదా? ఏ పని ప్రారంభిస్తున్నా కానీ చేయాలని చూస్తావు లేదా? ఏది పట్టుకోవాలన్నా చేయాలని చూస్తావు లేదా? ఆయన ఎందుకు చూస్తున్నాడు లేదా? కానీ మనం ఆయన ఎప్పుడు చూస్తున్నామా? మనం ఆయన ఎందుకు చూస్తున్నాం? మన డబ్బు ఎంకో, పిల్లలెంకో, ఇంటి ఎంకో, ఆస్తి ఎంకో, లేకపోతే పొలం ఎంకో, వ్యవసాయం ఎంకో, ఉద్యోగం ఎంకో, పేరు ఎంకో, పదవులు ఏమిటో, ఏది కావాలో దాని ఏమంటే మన చూపులు, మన ఆరాటాలు, మన పోరాటాలు. కానీ అంటాడు కదా, చూడు హాయి అయితే చూడు అని. ఈరోజు మన జీవితాల్లో ప్రభు వైపు చూసేవాళ్ళం. ప్రభు వైపు మనం ఎప్పుడైతే చూసేవాళ్ళం మన జీవితాల్లో నిజమైనటువంటి ఆధ్యాత్మికత మన జీవితంలో కనబడుతుంది. చివరికి మాట చెప్పి ఈ మాటను ముగిస్తా. యెహోషువ గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనం చివరి భాగం ఉంటుంది. యెహోషువ గ్రంథం 8వ అధ్యాయము 2వ వచనం చివరి భాగంలో ఉంటుంది. అక్కడ యుద్ధానికి పొమ్మని ఏమంటున్నాడో తెలుసండి? మాటుగాళ్లలో ఏర్పాటు చేయమంటాడు. హల్లెలూయా. ఏమంటున్నాడండి? 11 వైపున మాటుగాళ్లను సిద్ధపరచు. కాబట్టి యుద్ధానికి పొమ్మని మాటుగాళ్లను ఎందుకు ఉంచాడు? మాటుగాళ్ళు అని అంటే దాని యొక్క భావం ఏంటి తెలుసండి? వీళ్ళు కనబడతారా? మాటుగాళ్ళు మోటోడు కాదండి, మాటుగాండ్రు. అందుకే యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తున్నాడు కదా, నువ్వు ప్రార్థన చేయాలని ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేయమన్నాడు? గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేయాలి. ఇప్పుడు మాటుగాళ్ళ పని ఏంటి? చాటు నుండి అక్కడ జయము రావడానికి ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. హల్లెలూయా. నీ కుటుంబం క్షేమం కావాలంటే ఏం చేయాలి? కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి, బిడ్డల కొరకు ప్రార్థన చేయాలి, యజమాని కొరకు ప్రార్థన చేయాలి, పరిస్థితుల కొరకు ప్రార్థన చేయాలి, కష్టం వస్తే ప్రార్థన చేయాలి, నింద వస్తే ప్రార్థన చేయాలి, శ్రమ వస్తే ప్రార్థన చేయాలి, సంతోషం వస్తే ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తున్నావా? లేకపోతే వెకిలిగా బయట సమాజానికి నవ్వులు పోదేసుకుంటున్నావా? ఇక్కడ మాటుగాండ్రు అంటాడు. ఓడిపోయాడు, ఓడిపోయి మరలా వెళ్ళడానికి సహకరించకపోతే యెహోషువ అన్నాడు, అయ్యా కొంతమంది ముందు పంపించు, 12 వైపున కొంతమంది మాటుగాండ్రులు ఉంచు. ఎందుకు మాటుగాండ్రులు తెలుసండి? ఈరోజు సంఘం అభివృద్ధి చెందాలన్నా, కుటుంబం క్షేమం ఉండాలన్నా, ఒక వ్యక్తి దీవించబడాలన్నా కానీ సంఘంలో ప్రార్థించేవారు కావాలి, కుటుంబంలో ప్రార్థించేవారు కావాలి, ఒక వ్యక్తిగా ఆ వ్యక్తి దేవుని వైపు చూడగలిగేవారు కావాలి. ఈ మాటుగాండ్రులు లేకపోతే సంఘము వర్తి చెందదు, కుటుంబం దీవించబడదు, ఆ వ్యక్తి ఆశీర్వాదకరంగా మార్చబడదు. నువ్వు అనుకోవచ్చు, నా దగ్గర డబ్బు ఉందండి, నా దగ్గర పేరు ఉందండి, నా దగ్గర బలం ఉందండి, నా దగ్గర అధికారం ఉందండి, నా దగ్గర చిటికేస్తే ఫోన్ చేస్తే 100 మంది వస్తారు. ఎప్పుడు వచ్చినా ఏముండదో నీ దగ్గర ప్రార్థన జీవితం లేకపోతే. యెహోషువ దగ్గర లేరండి, బలార్జులే ఉన్నారు, ఓడిపోయారు. ఎందుకని? పాపం ఉంది వాళ్ళు, శిబితమైన జీవితం ఉంది వాళ్ళు. దేవుడు వద్దన్నాన్ని వారు చేశారు కాబట్టి ప్రాణ నష్టం తెచ్చుకున్నారు. ఈరోజు నీ జీవితంలో ఎందుకు నష్టం అవుతుందో చూసావా? ఎందుకు నెమ్మది లేదో చూసావా? ఎందుకు దుఃఖం అవుతుందో చూసావా? ఎందుకు ప్రతికూలత వస్తే చూసావా? దేవుడు కాదన్నది చేస్తా ఉన్నావేమో, దేవుడు వద్దన్నది మన కుటుంబాల్లో జరుగుతుందేమో. దేవుని మీద ఆధారపడవలసిన మనం దేవుని మీద ఆధారపడకుండా మన నిర్ణయాలు తీసుకునే వాళ్ళుగా ఉంటామేమో.
కొండని దగ్గర పెట్టుకొని రాళ్ళు తీసుకుంటా ఉంటాడు. కొండ ఎక్కితే బాగుంటుందా, రాళ్ళు ఎక్కితే బాగుంటుందా? ఏం చేస్తే బాగుంటుంది? రాళ్ళు ఎదుర్కొన్నట్టు ఈ మధ్యలో వజ్రాలు డైమండ్లు కనపడే రాళ్ళు కాదంటారు. నీ స్థితి మన స్థితిలో మార్చాలంటే ఉన్నతమైన స్థితికి ఎక్కాలి. అందుకే మన జీవితాలలో దేవుడి యొక్క ప్రాధాన్యత ఎక్కడంటే ప్రార్థనలోనే. ఏ కుటుంబంలో అయితే ప్రార్థన ఉందో, ఏ వ్యక్తిలో అయితే ప్రార్థన ఉందో, ఏ సంఘంలో అయితే ప్రార్థన ఉందో ఆ సంఘము దీవించబడుతుంది, ఆ కుటుంబాలు దీవించబడతాయి, ఆ వ్యక్తుల ప్రయత్నాలు దేవుడు సఫలత చేసేవాడుంటాడు. కానీ రోజు అన్ని చేస్తున్నాం కానీ ప్రార్థన పక్కన పెడుతున్నాడు. అన్ని చేస్తున్నాం కానీ ప్రార్థనను తృణీకరిస్తున్నాం. ప్రార్థనకు సమయం ఇట్లా, ప్రార్థనకు ప్రాధాన్యత ఇట్లా. ఒక మాట చదివి ముగించుకుందాం. దినవృత్తాంతాల గ్రంథం 1వ గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి చూద్దాం. దినవృత్తాంతాల 1వ గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. దినవృత్తాంతాల 1వ గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. రెండో దినవృత్తాంతాలు 7:14. నా పేరు వెలువడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన యెడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనలు విని వారి పాపమును క్షమించి వారి దేశమును వారి కుటుంబమును ఏం చేస్తాడు? అమ్మ ఏమన్నా స్వస్థపరుస్తాడు. ఫాస్ట్ గారు అక్కడ దేశం ఉంది కదా, కుటుంబాన్ని ఏంది అని అయిపోయారా? నీ కుటుంబం బాగుపడుద్దా? ఈరోజు దేశం, మన కుటుంబం బాగుంటే దేశం బాగుపడుతుంది. ఒక కుటుంబం క్రైస్తవ నియమ నిబంధనల ప్రకారం బతికితే ఆ కుటుంబంతో పాటు ఆ ప్రాంతం బాగుపడింది, ఆ ప్రాంతంతో పాటు ఆ ఊరు బాగుపడింది, ఆ ఊరితో పాటు ఆ ప్రాంతం బాగుపడింది. ఒక క్రైస్తవుడు చెప్పుకుంటూ నువ్వే దేవుని ఎత్తకుండా, నువ్వే ప్రార్థన చేయకుండా, నువ్వే పాపాలు ఒప్పుకోకుండా, నువ్వే పాపాల మీద పాపాలు చేసుకుంటా నీ జీవితాన్ని గడుపుతుంటే ఎలాగ దేవుడు స్వస్థత ఇస్తాడు? ఎలాగ నిన్ను ఆశీర్వదిస్తాడు? ఎలాగ నిన్ను దీవిస్తాడు? కానీ రాయబడిన మాట కనుక చూస్తే నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ములు తాము మనలో అసలు తగ్గింపు ఉందా? మనలో ఉన్న గర్వం, మనలో ఉన్న అహంకారం, మనం లోబడి కూడా చేస్తాం. అందుకే అక్కడ రాయబడిన తమను తాము తగ్గించుకొని ఏం చేయాలంట? ప్రార్థన చేసి. ప్రార్థన చేసే వాళ్ళలో తగ్గింపు ఉండాలా వద్దా? కాబట్టి మాటలో తగ్గింపు ఉండాలి, ప్రవర్తనలో తగ్గింపు ఉండాలి, నడకలో తగ్గింపు ఉండాలి, సహాయంలో తగ్గింపు ఉండాలి. ఇన్ని రకాల తగ్గింపులు అంటే అన్ని రకాల తగ్గింపులు దేవునికి మహిమ కలుగునేలాగా ఉండాలా వద్దా? మరి ఉంటుందా మనకి? ప్రార్థన చేస్తాం కానీ తగ్గింపుండదు. ప్రార్థనలో కూడా అహంకారమే, ప్రార్థనలో కూడా లెక్కలేసమే, ప్రార్థనలో కూడా దేవుడి భయం లేక ప్రార్థనే. ఈరోజు మన జీవితాలు ప్రభుకు అప్పగించుకుంటూ ప్రభు నామాన్ని బట్టి మనం పరిస్థితి చేసుకోవడానికి యేసుక్రీస్తు అంతటి వారు కూడా తను ఈ లోకానికి వచ్చి సిలువలో అప్పగించుకున్నటువంటి